ఈ పార్ట్ 2 వీడియోలో వచ్చేసరికి అసలు పంచర్ ఏ విధంగా వేస్తారో అనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా పంచర్ ఎక్కడైతే పడిందో దానికి సంబంధించిన ఏదైనా అతుక్కొని ఉంటే అదైతే ముందుగా తీస్తారనమాట. ఇంకా దాని తర్వాత ఒక ఐరన్ ది అది తీసుకుని ఇంకా దాని లోపలికి అయితే ఒక చిన్న హోల్ అయితే చేస్తారు. ఎక్కడైతే పంచర్ పడిందో ఇంకా ఆపోజిట్ సైడ్ లోపల వచ్చేసరికి ఇలా మిషన్ తీసుకొని మొత్తం వచ్చేసరికి గీకుతారనమాట. ఎందుకంటే పంచర్ టైట్ గా అతుక్కోవడానికి. ఇంకా రెండు వైపులా వచ్చేసరికి ఈ విధంగా బ్లూ కలర్ లో ఒక గమ్ అయితే వేసి ఇంకా దాంట్లో స్టిక్కర్ అయితే అతికిపిస్తారనమాట. లోపల గాలి బయటికి పోకుండా ఆ స్టిక్కర్ కొన్న లేయర్ తీసి ఇంకా దానిపైన మళ్ళీ అయితే గ్లూ వేసి బాగా అయితే తిప్పుతారనమాట. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైర్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే చేస్తారు. మళ్ళా మిషన్ లో పెట్టి మొత్తం సెట్ చేసేసి ఇంకా దాంట్లో గాలి పట్టేసి వెళ్ళి కార్ కి అయితే తగిలిచ్చేస్తారు. ఇంకా ఈ టైర్ ని కార్ దగ్గర తీసుకొచ్చి కరెక్ట్ సెంటర్ లో ఉందా లేదా అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటారు. వన్స్ కార్ కి టైర్ కరెక్ట్ గా సెట్ అయింది అనుకుంటే ఇంకా వీళ్ళు ఈ విధంగా బోల్ట్లు అయితే వేసేస్తారు. దాని తర్వాత ఇది టైట్ అవ్వడానికి ఈ విధంగా మిషన్ పైప్ తో వచ్చేసరికి గట్టిగా అయితే బిగిస్తూ ఉంటారన్నమాట. టైట్ గా ఊడిపోకుండా ఉండడానికి. ఇదంతా పంచర్ వేయడానికి మన ఇండియాలో వచ్చేసరికి చూసుకుంటే 50 రూపాయల నుంచి ఒక 100 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి 4 దినాలు తీసుకున్నారు. మన ఇండియా లెక్కలో వేసుకుంటే మాత్రం 1000 రూపాయలు అవుతుంది. 1000-1100 అయితే అవుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.